నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏదో ఒక గంట పాటు ట్రీట్మెంట్ చేసినట్టు చేసి పేపర్ల ఫోటోలు ఇచ్చి టీవీలకు వీడియోస్ ఇచ్చి పోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దానికి భిన్నంగా మెడిసిటీ హాస్పిటల్స్ వారు 3 days పాటు 3 days ఇక్కడ అన్ని రకాల వైద్యులను పిలిపించి ఇక్కడ క్యాంపుని ఏర్పాటు చేయడం నిజంగా ఇనీష్ మచ్చటి గారికి మా కరీంనగర్ ప్రజలతో తప్పకుండా థ్యాంక్స్ చెప్తున్న వారికి. మంచి క్యాంప్ ఇది. దీనిలో కార్డియాలజిస్టులు ఉన్నారు, గైనకాలజిస్టులు ఉన్నారు, ఈఎన్టీ ఉన్నారు, జనరల్ సర్జన్స్ ఉన్నారు, జనరల్ ఫిజిషియన్స్ ఉన్నారు, అన్ని రకాల ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఉన్నారు. అన్ని రకాల డాక్టర్స్ వీడికి రావడము, ఇలా చెక్ చేయడము, వాళ్ళకి అవసరం ఉంది అనుకుంటే వెంటనే ఫ్రీగా బస్సు ఏర్పాటు చేసి వాళ్ళే ఫ్రీగా బస్సు ఏర్పాటు చేసి హైదరాబాద్ మెడిసిటీ హాస్పిటల్ తీసుకుపోవడము, వాళ్ళకు ఆపరేషన్ అంటే ఆపరేషన్ చేయించడము, తిరిగి ట్రీట్మెంట్ చేయించిన తర్వాత మళ్ళా ఇక్కడ దింపడం డిశ్చార్జ్ తర్వాత. అంటే ఇంత రిస్క్ తీసుకోవడం ఎవరు తీసుకోరు. కాబట్టి ఇక్కడ కంటికి సంబంధించి ఒక పెద్దమ్మకు ఇబ్బంది అయింది. రేపు ఉదయం మార్నింగ్ 9 o'clock వాళ్ళు బస్సు ఏర్పాటు చేసి హైదరాబాద్ తీసుకుపోతున్నారు. ఆ కంటికి సంబంధించి వాళ్ళే ఫ్రీగా ఆపరేషన్ చేసి వాళ్ళే ఫ్రీగా వసతి ఇచ్చి వాళ్ళే భోజనం పెట్టి మళ్ళా సర్జరీ తర్వాత రేపైతే రేపు ఎల్లుండి ఇంకా 3 days అయినా 4 days అయినా డిశ్చార్జ్ తర్వాత వాళ్ళే తీసుకొచ్చి మన గ్రామంలో దింపిపోతా ఉన్నారు. ఇటువంటి మంచి క్యాంపు నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. నేను ఇన్ని సంవత్సరాలు రాయగల ఉన్నా ఇంత బెస్ట్ క్యాంపు ఇంతవరకు ఇక్కడ చూడలేదు. కామన్ గా ట్రీట్మెంట్ చేసిపోతారు, లేకుంటే మీకు వ్యాధి ఉంది మీరు సర్జరీ చేసుకోండి ఫలానా డాక్టర్ దగ్గరికి పోండి అని చెప్పిపోతారు. అంతే తప్ప ఇట్లా ట్రీట్మెంట్ చేయడము, సర్జరీ చేయడము, ఇంత పెద్ద క్యాంపు నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను కూడా మామూలు క్యాంప్ అనుకున్నా. వీడికి వచ్చి చూసిన తర్వాత నిజంగా మెడిసిటీ వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్, చాలా గ్రేట్ వాళ్ళకి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇవాళ హాస్పిటల్కి పోవాలంటే ఉన్న ఆస్తిపాస్తులు అన్నీ అమ్ముకున్నా కూడా హాస్పిటల్ బిల్లులు చెల్లించలేని పరిస్థితి. ఇలా ఫస్ట్ అన్ని రకాల టెస్టులు చేస్తారు. ఆ టెస్ట్లకే ఉన్న ఆస్తి అమ్ముకోవాల్సి వస్తుంది. దాని తర్వాత ఒక భయం సృష్టిస్తున్నారు. భయంతోనే లాస్ట్కు ఉన్న ఆస్తులన్నీ అమ్ముకున్నా కూడా బిల్లులు కట్టలేని పరిస్థితి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డాయి. సరే, అన్ని హాస్పిటల్ కాకపోవచ్చు, చాలా మెడిసిటీ లాంటి చాలా హాస్పిటల్ ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నాయి, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి, తక్కువ బిల్లుతోని ఎక్కువ వైద్యం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. వైద్యం నారాయణ హరి అన్నారు, వైద్యులే దేవుళ్ళ లాంటి వారు. కాబట్టి ఇవాళ ఇక్కడి హాస్పిటల్స్ ఇంత గొప్పతనం నిజంగా చాలా గ్రేట్.